సంగీతం వారి కుటుంబానికి వారసత్వంగా మారింది. తండ్రి సాధించిన విజయాల బాటలో అడుగులు వేస్తూ కేవలం 7 ఏళ్ల వయసులోనే ఎస్పీఎస్ దీప్చంద్ ప్రపంచ రికార్డు సాధించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఏలూరు వైఎంహెచ్ఎఫ్ ప్రాంగణంలో ఎస్పీఎస్ మ్యూజిక్ అకాడమీ 24వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు స్వర నీరాజనం అర్పిస్తూ 30 నిమిషాల్లో 30 పాటలు ఆలపించి వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించాడు. దీప్చంద్ తండ్రి అకాడమీ వ్యవస్థాపకులు, రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీత డాక్టర్ ఎస్పీఎస్ వాసు ఇప్పటికే 3 ప్రపంచ రికార్డులు సాధించి సంగీత రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇప్పుడు తనయుడు చిన్న వయసులోనే ప్రపంచ రికార్డు సాధించడంతో తండ్రి కొడుకుల ఈ అరుదైన ఘనత సంగీత అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా వరల్డ్ రికార్డ్స్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ బింగి నరేంద్ర సాంగ్ రికార్డ్ చేసి సర్టిఫికేట్ గోల్డ్ మెడల్ను అందజేశారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూజహాన్ తదితరులు కార్యక్రమానికి హాజరై అతన్ని అభినందించారు. వరల్డ్ రికార్డ్స్ కోసం ఆయన ఇచ్చినటువంటి సమయం చాలా అమూల్యమైనది. మరి ఒక్క 2 నిమిషాలు మరి 30 నిమిషాల్లో 30 రాగాలు పాడి ఏదైతే మన బాలసుబ్రహ్మణ్యం గారి పాడి మరి ఇంటర్నేషనల్ అవార్డు సాధించినందుకు ముందుగా అభినందిస్తూ మరి వాసు గారు వాళ్ళ అబ్బాయిని కూడా మరి దీంట్లో ఈ కళారంగంలో దింపాలన్న తాపత్రయంతో మరి చిన్ననాటి నుంచే కూడా మరి ఆ రాగాన్ని ఆలాపించడం అనేది అలవాటు చేసి ఆయన ఏదైతే ఉన్నదో ఆయన అనేక అవార్డులు తీసుకున్నా కూడా చిన్ననాటి నుంచే మరి వాళ్ళ అబ్బాయిని కూడా చేయాలనే ఉద్దేశంతో. ఎందుకంటే 10 మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది. ఆ కళారంగం అనేది నిదానంగా నిర్వీర్యమైపోతున్న రోజుల్లో మరి వాసు గారు ఇంకా కూడా మరి పాత కళలు ఏదైతే ఉన్నాయో, పాత రాగాలు ఏదైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా పుచ్చుకుంటూ మరి తర్వాత తరానికి కూడా మళ్ళీ ఒక చిరు దీపాన్ని మనకు అందించినట్లు లెక్కే. మరి మీరందరూ కూడా దీన్ని గుర్తించాలి. తప్పనిసరిగా మనందరం కూడా ఏదైతే అనుకుంటున్నామో రేపు సమాజంలో అవన్నీ కూడా మరి ఒక రాగాల ద్వారా కూడా అనేక కీర్తన ద్వారా కూడా మనకు తెలుస్తుంటాయి.
కొన్ని ఏదైతే మన స్వతంత్ర గీతాలు కూడా మనం వింటాం, దాంట్లో మన రోమాలు నెక్కబోడ్చుకుంటాయి. అవన్నీ కూడా వీళ్ళు ఆలపించే గానాల వల్ల అనేది మనం తెలుసుకుని తప్పనిసరిగా రేపు భవిష్యత్తులో ఇంతకంటే మంచి అభివృద్ధిలోకి రావాలని బాబుని ఆశీర్వదించి మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం. బాలు పాట బాలుడి నోట అని 30 నిమిషాల్లో 30 పాటలు 30 కీర్తనలు ఆలాపనలాగా బాలు పాటలే తీసుకొని 6 సంవత్సరాలు నిండిన అబ్బాయి దీప్చంద్ ఇంతవరకు ప్రపంచంలో ఒక నోట్బుక్ చూసుకోకుండా కీబోర్డ్ పైన వచ్చే రాగాలతోని ఆలపించడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. దానికి కానీ ఈరోజు ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ రావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగువాడిగా నేను చాలా ఆనందపడుతున్నాను. తెలుగుదేశం ఒక ఎమ్మెల్యే వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ అంటేనే కళలకు పునాది. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడుతో దాదాపు ఒక 100 సార్లు కలిసి హైదరాబాద్లో. అలాంటి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి అబ్బాయిని ఆశీర్వదించడానికి చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ, ఒక డిప్లొమానో లేదంటే సర్టిఫికేట్కో సంబంధించినటువంటి కోర్సెస్ అన్ని నేను కంప్లీట్ చేయడం, కచేరీలు చేయడం ఇవన్నీ కూడా ఒక విషయం అయితే, అకాడమీని స్థాపించినటువంటి ఒక గురువుకి పరిపూర్ణ ప్రావీణ్యత కావాలి అనే ఉద్దేశంతో నాకు తెలిసిన వాయిద్యాలు నిష్ణాతులైనటువంటి గురువుల వద్ద అంటే కేకే రాజు గారు లాంటి ఉద్దండుల వద్ద. అందుకే 12 గంటలు 12 వాయిద్యాలు నిర్విరామంగా వాయించి ఒక సంగీత కచేరీని నేను ఇదే ప్రాంగణంలో 2007లో చేశానండి. ఈ వైఎంహెచ్ఆర్లోని స్వరాలు పలికించడం, 30 వాయిద్యాలతో వందే మాతరం, 40 వాయిద్యాలతో జనగణమన వంటి ప్రయోగాలు నేను చేయడం జరిగింది.